వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈరోజు మీకు అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజు గురించి తెలియచేయబోతున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది పరమేశ్వర సంకల్ప ప్రకారం చేత ఈ వీడియో నేను చేస్తున్నాను. ఆ పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారమే. ఎందుకో దీనివలన కలిగే మహత్యము, లాభము మీకు ఏంటో వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తుంది. ఎక్కడా స్కిప్ చేయకండి ఈ ఒక్క వీడియోనైనా. ఎందుకనంటే 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత పుణ్యఫలం వస్తుందో ఇప్పుడు నేను చెప్పుకోబోయేటువంటి రోజున పరమేశ్వర ఆరాధన వల్ల అంతటి పుణ్య ఫలితం మనకు కలుగుతుంది. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉందండి, కానీ ముమ్మాటికి 1,000,000 రెట్ల శాతం వాస్తవం. ఎందుకంటే సంక్రాంతి సెలవుల్లో తరచూ అవకాశం చిక్కినప్పుడల్లా గ్రంథ పఠనం చేస్తూ ఉంటాను. కొన్ని తంత్ర గ్రంథాలు చదువుతున్నప్పుడు ఒక అద్భుతమైన విషయం తెలిసింది. ఎంతో మహత్యం కలిగిన రోజు కదా, ఆ శివారాధన ఆ రోజున చెప్పిన విధంగా చేస్తే ఎంతో గొప్ప యోగం కలుగుతుంది కదా, ఈ సంవత్సరంలో ఏమైనా వస్తుందని చూస్తే ఆశ్చర్యం. ఈ జూలై నెలలో అటువంటి రోజు రానే వస్తుంది. అయితే ఇక్కడితో ఆగిపోలేదు నా యొక్క పరిశీలన. భవిష్యత్తులో ఎప్పుడైనా వస్తుందా అని చూస్తే 2053 సంవత్సరంలో వచ్చింది. ఇంకా ఎప్పుడు వస్తుందని చూస్తే 2070 సంవత్సరంలో వచ్చింది. పూర్తిగా గత సంవత్సరాలు భవిష్యత్తు సంవత్సరాలు కలిపి 225 సంవత్సరాలు నేను పరిశీలన చేస్తే ఇటువంటి మహత్యము కలిగినటువంటి రోజులు కేవలం 9 మాత్రం వచ్చాయి అని అంటే ఎంత ఆశ్చర్యం అండి. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ప్రజలు, ప్రపంచమంతా కూడా అన్రెస్ట్లో ఉంది. ఎవరూ శాంతులతో లేరు. ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ పరమేశ్వరుడే సంకల్ప ప్రకారం చేత నేను ఈ గ్రంథ పఠనం చేయడం జరిగింది. ఆ పరమేశ్వర సంకల్ప ప్రకారమే ఈ యొక్క సమాచారాన్ని మీకు అందివ్వదలుచుకున్నాను. ఎందుకంటే ఆ విషయం తెలిస్తే ఆ మహత్యాన్ని నేను పొంది నా కుటుంబం సుఖశాంతులతో ఉండవచ్చు. కానీ గురుస్థానంలో ఉన్నాను. జ్ఞానాన్ని అందరికీ పంచాలనే సదుద్దేశంతో ఉన్నాను. కాబట్టి నేనొక్కడనే కాకుండా నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క మహిమని పొందడాలి అనేటువంటి ఆకాంక్షించాను. కాబట్టి ప్రసార మాధ్యమంగా ఎన్నో సంవత్సరాలు, దాదాపు 2 దశాబ్దాల పాటు నన్ను ఆదరించారు. ఈ 2 దశాబ్దాల కాలంలో నేను ఎంతో ఆనందించినటువంటి విషయము ఇది ఒక్కటి విషయం. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఆ శివ అనుగ్రహం మీకు చేరుతుంది కాబట్టే ఈ వీడియో మీరు చూడగలుగుతున్నారు. ఆ శివానుగ్రహం మీకు భవిష్యత్తులో వస్తుంది కాబట్టి ఈ వీడియో చూసి దీంట్లో చెప్పినటువంటి విషయాలని, పరిహారాలని తూచా తప్పకుండా మీరు మీ ఇంట్లో మీరు చేసుకోగలుగుతారు. ఆ శివానుగ్రహం భవిష్యత్తులో మీకు సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి మీ జీవితంలో మీ జాతకరీత్యా కలుగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం లభించి కార్తీక మాసం లోపల మీ యొక్క సంకల్పం ఆ పరమేశ్వరుడే దగ్గరుండి నెరవేరుస్తాడో అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. 13వ తారీఖు జూలై ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో అద్భుతమైన రోజు. పరమేశ్వరుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈశ్వరునికి ప్రీతికరమైనటువంటి వారం సోమవారం. ఈశ్వరుడి యొక్క సంబంధించినటువంటి తిథి కృష్ణపక్షము చతుర్దశి తిథి. ఈ 3 కలిసి రావడం అనేటువంటిది అత్యంత అరుదు. 1885 సంవత్సరం నుంచి 2110 సంవత్సరం వరకు పంచాంగాలు పరిశీలన చేస్తే ఈ సంబంధించినటువంటి కలిసిన రోజులు కేవలం 9 మాత్రమే వచ్చాయి. దీనిని మహాశైవాఖ్య యోగముగా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ రోజున ఏం చెయ్యాలి? ఎందుకంటే శివుడి యొక్క అనుగ్రహం 1,000,000 రెట్లలో 1,000,000,000 వంతు
మన మీద కలిగినా చాలు, మనం సుఖశాంతులతో కుటుంబం అంతా గడుపుతాం. కాబట్టి ఈ రోజున అనగా 13 జూలై తేదీన ఏం చెయ్యాలి అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే ముందుగా ఏ సమస్యకైనా పరిష్కారములు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మానవ పరిష్కారం, అంటే మీకు మీరుగా చేసుకోగలిగేటువంటి పరిష్కారం. 2 దైవ పరిష్కారం, అంటే మంత్రం సహాయంతో చేసుకునేది. కాబట్టి మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారం మీరు ఇంట్లో చేసుకోవచ్చు, చాలామంది చేసుకుంటారు. కానీ చేసుకునే విధానంలో ఏవైనా లోటుపాట్లు కనుక ఉంటే దాన్ని సరిదిద్దడం కోసం, మరియు దైవానుగ్రహం ఇంకా ఎక్కువగా పొందాలి అంటే సిద్ధక్షేత్రములలో మనం కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. కాబట్టి అటువంటి సిద్ధక్షేత్రములైనటువంటి అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ మన పీఠం ఆధ్వర్యంలో 13 జూలై తేదీన మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, మరియు ఎక్కడైనా ఆన్లైన్లో ఇప్పుడు పూజలు బాగా చేస్తున్నారు. సరిగ్గా చేస్తున్నారో లేదో తెలియదు, కానీ గత 2 దశాబ్దాల కాలంగా ఈ యొక్క మీ సమస్యల నివారణకి ఎంతో నిబద్ధతతో, నిజాయితీతో చక్కటి కార్యక్రమాలు అనేటువంటివి అవకాశం వచ్చినప్పుడల్లా చేస్తున్నాను. ఒక్క కార్యక్రమం, ఒక హోమం అని కాకుండా ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, అలాగే శత్రు సమస్యలు, ప్రయోగ బాధలు, కోర్టు సమస్యల నివారణకి, నరదృష్టి నివారణకి సుదర్శన హోమము. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది అందరు విద్యార్థులకి, కాబట్టి ఆ దేవత అనుగ్రహం కావాలి. కాబట్టి సరస్వతి దక్షిణామూర్తి హోమాదులు, మరియు వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కోసం ఆర్థికాభివృద్ధి, ధనాభివృద్ధి, జనాకర్షణ, ధనాకర్షణ కోసం లక్ష్మీ హోమం, అలాగే స్వయంవర కళా హోమము. ఇప్పుడు కాలసర్పదోషం నడుస్తుంది. గత 2-3 నెలలుగా పుట్టిన వాళ్ళందరూ కూడా కాలసర్పదోషంలో ఉన్నవాళ్ళే. కాబట్టి ఎవరైనా కానీ కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళకి కాలసర్పదోష నివారణార్థమై రాహుకేతు హోమాదులు, మరియు ఇప్పుడు గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేష, వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు మరియు కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ సంబంధించినటువంటి దోష ప్రభావం ఉన్నది, గురుదోషం. ఈ గురుదోష నివారణకి గురుదోష నివృత్తి హోమాదులు, అలాగే నవగ్రహాల యొక్క అనుగ్రహం కలిగితే సంపూర్ణముగా మానవుడు తమ యొక్క జీవితంలో అభివృద్ధి బాటలో ఉంటాడు. కాబట్టి సంపూర్ణ నవగ్రహ శాంతికి నవగ్రహ పాశుపత హోమం అనేటువంటిది జరిపించి కరుంగలి మాల పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేవలం పెట్టుకున్నటువంటిది 54 మందికి మాత్రమే అవకాశం. కావున 13వ తారీఖు జూలై అమృత ఘడియల్లో సాయంకాలం 4 గంటలకి ప్రారంభమవుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి మధ్యాహ్నం 3 గంటల లోపల కాల్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అయితే ఎక్కువ మంది కనుక నమోదు చేసుకునే అవకాశం ఉంటే బ్రాహ్మణుల సంఖ్యను పెంచి కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడం జరుగుతుంది. ఇక పరిహారంలోకి వెళ్ళిపోదామా? మీరు చేయగలిగే పరిహారాలు ఏంటో తెలియజేస్తాను. ముందు రోజున ప్రధానంగా అనగా 12వ తారీఖు రోజున మానవుడు శుద్ధిగా ఉండాలి. అంటే రాత్రికి ఎటువంటి భోజనం చేయకుండా ఉపాహారం చేయాలి. ధూమపానము, మద్యపానము, మాంసాహారము, దాంపత్య జీవితము నిషిద్ధము. వీలైతే నేల మీద పరుండడం మంచిది. ఇక తదనంతరం ఆ 12వ తారీఖు రోజున తెచ్చుకోదలిసినటువంటి వస్తువులు ఏంటంటే మారేడు దళములు చక్కగా తెచ్చుకొని తగున్ని అనగా ఒక 200 వరకు ఉంటే చాలా మంచిది. చక్కగా శుభ్రంగా తడిబట్టతో తుడిచి పవిత్రమైన ప్రదేశంలో పెట్టుకోవాలి. అలాగే గరిక పోచలు కూడా తెచ్చుకోవాలి. మారేడు దళాలకి ఏ విధంగానైతే 3 ఆకులు ఉంటాయో గరికకి కూడా అంచున 3గా విడదీసి ఉంటుంది. ఆ మధ్య తొడిమ భాగం దగ్గర తెంపి అవి కూడాను చక్కగా మంచినీటిలో శుభ్రపరిచి ఒకవైపు పెట్టుకోవాలి. కొన్ని తయారు చేసి పెట్టుకోండి. తెల్లవారుజాముని లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి లక్ష్మీ అమ్మవారికి నమస్కారం, విష్ణువుకి నమస్కారం చేసుకొని, అలాగే శివచిత్ర పరివారానికి చిత్రపటానికి చక్కగా పూలమాల
పరిమళాలు వెదజల్లే మల్లెపూలు లేదా జాజిపూల మాల వేయడం, విష్ణు లక్ష్మీ అమ్మవారికి కూడాను పూలమాల వేయడం, ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామం, శివ సహస్రనామ పారాయణం చేయాలి. తదనంతరం మంచిగా చక్కగా బియ్యాన్ని కడిగి శుభ్రపరిచి గంజి వార్చినటువంటి అన్నము తయారు చేసుకోవాలి. కుక్కర్లో పెట్టకూడదు, ఎందుకంటే ముద్ద ముద్దగా అవుతుంది. చక్కగా ఒక మంచి పొడి బట్ట మీద వేసి ఆరబెడితే వేడి మొత్తం తగ్గుతుంది. దానిని ఒక చోట భద్రంగా తీసుకొని ఈ మారేడు దళాలలో కుంకుమను నీటిలో కలిపితే కొద్దిగా చిక్కగా అవుతుంది. దానిమ్మ పుల్లతో ఆ యొక్క ముంచి ఆ యొక్క ప్రతి ఆకు మీద శ్రీరామ అనే అక్షరం అనే నామములు రాయాలి. ఇక వాటినన్నిటినీ తీసుకొని శివాలయానికి చేరుకొని ఆ కాలకృత్యాదులు అనగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని 3 సార్లు గాయత్రి మంత్రంతో పుక్కిలించి ముందుగా కుడికాలు తర్వాత ఎడమకాలు కడుక్కోవాలి. తర్వాత నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శివ దేవాలయానికి దగ్గరలో ఉంటుంది కాబట్టి వెళ్ళాలి. వెళ్ళి మొట్టమొదలు గణపతికి నమస్కారం చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని గరిక పూచలతో ఆ గణపతికి గణాధిపాయ నమః, వినాయకాయ నమః అంటూ ఒక 11 సార్లు ఆ గరిక పూచన స్వామి పాదాల దగ్గర పెట్టి చక్కగా నమస్కారం చేసుకొని శివుని యొక్క అనుగ్రహం కోసం, నా సంకల్పం నెరవేరడం కోసం అర్చించబోతున్నాను. ఎటువంటి విఘ్నములు రాకుండా నా సంకల్పాన్ని నెరవేర్చే విధంగా అనుగ్రహించు గణాధిప అని నమస్కారం చేసుకొని నంది వద్దకి రావాలి. నంది చెవిలో చెప్పాలి, మీ సంకల్పం ఏంటి, నా తరపున నీవు నీ యొక్క దేవతకి తెలియజేయవయ్యా, నీ తండ్రికి తెలియజేయవయ్యా అని చెప్పి సంతోషముగా శివాలయానికి చేరుకొని శివాలయంలో పంచామృతాలతో అభిషేకము జరిపించుకోవాలి. వెంట తెచ్చుకున్నటువంటి గంజి వార్చినటువంటి చల్లబడినటువంటి అన్నం ఉంటుందిగా, ఆ అన్నముతో అభిషేకం చేయాలి. గర్భాలయంలో అవకాశం ఉంటే మంచిది, లేకపోతే బాహ్య ఆలయంలో శివాలయం ఉంటుంది, అక్కడనైనా కానీ ఈ చెప్పిన విధంగా పంచామృతాలతో అన్నముతో అభిషేకం చేసి ఈ యొక్క మారేడు దళాలతో గరికపోచలతో అర్చన చేయాలి. తదనంతరం నైవేద్యంగా పండ్లు ఇతర పదార్థాలు పెట్టాలి. అమ్మవారికి సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకొని అమ్మవారికి కుంకుమ పూజ జరిపించాలి. ఆ రోజు ఉపవాసం కనుక ఉంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి తదనంతరం ఒకసారి ఈశ్వరునికి అర్చన జరిపించుకొని ఆకాశం వైపు నమస్కారం చేసి విరమించవచ్చు. ఇది 100 మహాశివరాత్రులతో సమానమైన రోజు కదా, ఎంత గొప్ప అవకాశము, మళ్ళీ మళ్ళీ మనం చూడలేం కదా. కాబట్టి చక్కగా ఆ రోజంతా కూడాను ఉపవాస నియమాన్ని పాటించి ప్రదోషకాలంలో శివార్చన చేసుకొని శివ మహిమ్న స్తోత్రము వీలైనన్ని సార్లు పారాయణం చేయండి. ఆ రోజంతా జాగారము, శివనామ స్మరణము, భక్తి పాటలతో మునిగి తేలండి. ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా మళ్ళీ చిత్రపటాలకి పూలమాల వేసి దీపారాధన చేసి శివుడికి అర్చన జరిపించుకొని చక్కగా భోజనాది కార్యక్రమాలు వండి అనాథలకి లేదా వృద్ధాశ్రమంలో ఏదైనా తినే పదార్థాలు అన్నదానం లాంటివి చేసి ఈ యొక్క ఉపవాస విరమణ చేయండి. తప్పకుండా మీ యొక్క సంకల్పం అచిరకాలంలో అనగా ఈ కార్తీక మాసం లోపల మీ సంకల్పం నెరవేరుతుంది. అది వివాహం కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, దాంపత్యం కావచ్చు, అసలు మీ జాతకరీత్యా ఎటువంటి దోషములున్నా అవన్నీ తొలగిపోయి ఆనందంగా మీరు ఉంటారు. ఎందుకంటే ఎంతో ఉత్సాహంతో, ఎంతో సంతోషముతో మీరందరూ బాగుపడాలని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాను. అందరూ చక్కగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. చక్కగా మీరు చెప్పిన విధంగా మీ ఇంట్లో చక్కగా మీకు మీరుగా చేసుకోండి. ఇంకా మనకు శక్తి కావాలి, దైవానుగ్రహం కావాలంటే మన పీఠమాధ్వర్యంలో ఎలాగో ఈ కార్యక్రమం చేయిస్తున్నాం. అరుణాచలంలో కానీ లేదా శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ జరిపిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు కూడా గోతనామాదులు నమోదు చేసుకోండి. 13వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల చక్కగా మీ యొక్క సందేహం లేదన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మీకు మంచి జరగాలని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.